హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చేసి మీకు ఇంపార్టెంట్ ఒక టెంపుల్ గురించి చెప్పడానికైతే ఈ వీడియో తీసానండి. ఈ వీడియో వచ్చేసి ఈ అంటే ఈ టెంపుల్ నేమ్ వచ్చి బండి మహంకాళి టెంపుల్ అండి. బెంగళూరు లొకేషను. కేఆర్ మార్కెట్కి అండ్ మెజెస్టిక్కి కూడా దగ్గరలోనే ఉంటుంది. బట్ కొంచెం వెళ్ళాలి. బస్వన్న బుల్ టెంపుల్ రోడ్ అండి. టెంపుల్ లొకేషన్ కూడా మీకు చెప్తున్నాను. చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ అండి ఇది. ఈ టెంపుల్ వచ్చేసి అక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, ఒక కుండ దగ్గర. ఆ కుండ అనేది ఏంటి అని మీరుగా చూస్తున్నారు కదా. ఆ కుండ వచ్చేసి బండి మహంకాళి అమ్మవారు పూర్వకాలంలో ఆ కుండ ఎత్తుకొని వచ్చేటప్పుడు టైం అయిపోతుంది గర్భగుడిలో వెళ్ళేసరికి అని చెప్పేసి ఆమె ఫాస్ట్గా వెళ్ళిపోయి కుండ పక్కన పెట్టేసి శిల అయిపోయిందండి గర్భగుడిలోకి వెళ్ళేసి. ఈ కుండ వచ్చేసి అమ్మ పెట్టిన కుండ అండి, అమ్మవారిది ఇది. ఈ కుండ దగ్గర అనేది చాలా అంటే చాలా వరకు చాలా నిజాలు అయితే జరుగుతున్నాయంట. వాళ్ళ కోరికలు, మనసులో కోరుకున్న కోరికలు కూడా చాలామందికి నెరవేరుతున్నాయంట అండి. నేమ్ వచ్చి బండి మహంకాళి టెంపుల్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. బుల్ టెంపుల్ రోడ్డు మెజెస్టిక్కి దగ్గరలో ఉంటుంది. కేఆర్ మార్కెట్కి కూడా దగ్గరలోనే ఉంటుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ అండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే. చాలా పెద్ద టెంపుల్, సూపర్గా ఉంటుందండి. ఇంకా అక్కడ అమ్మాయి చూస్తున్నారు కదా, ఫస్ట్ నుంచి ఇంకా మొక్కుతూనే ఉంది అనుకుంటున్నారు కదా. అక్కడ వచ్చేసి ఆ కుండ దగ్గర మనం ఫస్ట్లోనే 2 చేతులుగా ఇట్లా మనం పెట్టాలి. అది అంతగా అదే మన చేతులనే అదంతగా అదేనే లాక్కుంటూ వెళ్తుందండి. మనం వెళ్ళకూడదు ముందుకి, అమ్మవారునే లాక్కుంటూనే వెళ్తుంది. మనము ఫాస్ట్గా అమ్మవారి 2 చేతులు ఒక చోటుకి తెస్తే మన కోరిక అనేది కొంచెం తొందరగా నెరవేరుతాయంట. సో కొంచెం లేటుగా వెళ్తే కనుక కోరికలు అనేటివి కొంచెం నిదానంగా తీరుతాయంట. చూడండి, అక్కడ అబ్జర్వ్ చేయండి. ఇంకా నేనైతే గంట కొడుతున్నాను. ఎందుకంటే గంట కొడితే అమ్మవారైనా కొంచెం చూస్తారు కదా. ఎదురుగానే ఉంటారండి అమ్మవారి శిల అయితే. అంటే గర్భగుడిలో బంధించేశారు మహంకాళి అమ్మవారిని. చాలా అంటే చాలా నిష్టగా పోవాలి అండి అమ్మవారి టెంపుల్కి అయితే కనుక. లోపల అమ్మవారిని చూస్తేనే మనకి భయం వేస్తుందండి, అలా ఉన్నారు అమ్మవారు అయితే. కానీ అమ్మవారిని నేనైతే పాలాభిషేకం చేసేటప్పుడు అయితే తాకానండి. ఆ వాటర్, అమ్మవారి వాటర్, అభిషేకం చేసిన వాటర్ అయితే మాకు, నా పిల్లలకి వేశారు. చాలా అయితే చాలా సంతోషంగా ఉంది అయితే కనుక. చూడండి, అమ్మాయి గమనిస్తున్నారా, వేలు చూడండి మెల్లగా వెళ్తూనే ఉన్నాయి. మనమంతకు మనమే ముందుగా మనము తోయమండి చేతుల్ని. అమ్మవారునే లాక్కుంటూ వెళ్తారు. చూస్తున్నారు కదా, అందరూ చూస్తున్నారు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎంత బాగా లాక్కుంటూ వెళ్తుందో చూడండి. అమ్మవారి దగ్గర అయితే కుండ దగ్గర, అది అమ్మవారి కుండ అండి. చూడండి, అమ్మవారికి అయితే ఇంకా మొక్కుకుంటూ వెళ్తూ ఉంటారు కొంతమంది. అక్కడ చెట్టు పైన అమ్మవారు అండి, బండి మహంకాళి అమ్మవారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.